మనీ మ్యాటర్ ఐ మీన్ ఫోర్త్ డే మాట్లాడిసిన మాటలు, ది లాస్ట్ డే అండ్ లాస్ట్ టైం ఒక మనిషితో మనం మాట్లాడిసిన మాటలు. ఫస్ట్ వర్క్ అకార్డింగ్, సో ఫస్ట్ వర్క్ అకార్డింగ్ ఐ మీన్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, ఆఫీస్ వర్క్ చేయొచ్చు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నేను ముందే చెప్పాగా, ఇంటికాడ ఉంటే పని మీద మైండ్ రాదు, బిహేవియర్ రాదు. ఐ మీన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ బిహేవియర్, కల్చర్, నేచర్ ఇవన్నీ. అండ్ ఫోన్ మాట్లాడితే ఇదేంటి ఒక మనిషి నిజమైన భావనలు బయటికి రావు, మనుషుల్లో ఉంటేనే. అది ఆఫీస్లో అయితే మనుషులు ఉంటావు, మనుషులతో నేర్చుకుంటావు, అండ్ ఆల్సో బాధ్యతలు తీసుకుంటావు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాధ్యతలు తీసుకుంటావు. నేను నమ్మిన వాళ్ళ కోసం నువ్వు బాధ్యతలు తీసుకో. అండ్ ఆల్సో ఎంతోమంది గొప్ప గొప్ప మనుషులు, గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కుటుంబం పోషిస్తే పాడే బతికేవాళ్ళు కాదు, కుటుంబాన్ని పోషించి బతికేవాళ్ళు ఉంటారు. సంజయ్, కుటుంబాన్ని పోషించి బతికేవాళ్ళు. అండ్ ఆల్సో వాళ్ళలాంటి వాళ్ళతో ఉంటే మనకి అంత మంచి లక్షణాలు వస్తాయి. ఐ మీన్ ఏదంటారు చూసావా, ఒక మంచి వనంలో వెళ్ళి పందికొక్కని పెట్టిన, ఐ మీన్ పందికొక్క కాదులే, సంథింగ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చేది పెట్టినా కానీ వాటి మంచి వాసన దీనికి కూడా అబ్బేసిద్దని. సో అలా అనమాట. సో వర్క్ అనేది ఆఫ్లైన్ చేయడమే గొప్ప. అండ్ ఆల్సో ఒకవేళ నీ ప్రాస్పెక్ట్ని హ్యాండిల్ చేయాలి, అండ్ ఆల్సో ప్రాస్పెక్ట్ వస్తే వాడిని హ్యాండిల్ చేయాలంటే ముందు అసలు ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్లో పైన వాళ్ళు చెబితే ఆన్లైన్లో మనం వింటాం, కానీ కింద వాళ్ళు ఉన్న గొప్పతనం నీకు తెలియదు, కింద వాళ్ళు ఉన్న మంచితనం నీకు తెలియదు. అండ్ ఆల్సో పైన వాడు ఎవడో ఒక్కడే ఉంటాడు, బట్ కింద వాళ్ళు కోటల్లో ఉంటారు. వీళ్ళతో కలిసే ఆ మిక్సింగే వేరు రాబాయ్, ఆ సంతోషం, ఆ ఫీల్ వేరు, మాటలో చెప్పరాంది. సింపుల్గా చెప్పాలంటే పైన వాడికి అంత నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ కింద వాడికి ఖచ్చితంగా అంతకు మించిన నాలెడ్జ్ ఉంటుంది. 10 మందిని 100 మందిని మీట్ అవ్వచ్చు, మంచివాళ్ళు, మనుషుల గురించి ఆలోచించేవాళ్ళు, అలాంటి వాళ్ళు దొరుకుతారు. అందరూ కాదు, మళ్ళీ అందరూ ఉంటారని చెప్పను. అలాంటి వాడు నువ్వు ఆఫ్లైన్లో చూస్తే నీకు కనపడ్డు, సారీ ఆన్లైన్లో చూస్తే కనపడ్డు, ఆఫ్లైన్లో చూస్తే కనపడతాడు. కనపడతాడు అలాంటి వాడు నీకు ఆఫ్లైన్లో చెప్తేనే. అండ్ ఆల్సో ఒక మనిషిని నిన్ను సపోర్ట్ చేసేవాడు, నీ వెనకాల బలం. ఇన్స్టాగ్రామ్లో చాట్లు చేసుకున్నా కానీ నీ కోసం ఒక్కడు రాడు, బట్ ఆఫ్లైన్లో కొంతసేపు టైం స్పెండ్ చేసి చూడు, నీ కోసం ప్రాణం వేస్తారు రా బాయ్. అలాంటి వాడు నువ్వు ఆఫ్లైన్లో దొరకు. నెక్స్ట్ ఇన్కమ్ అకార్డింగ్, ఇది చెప్పాలి. నెక్స్ట్ ఇది ఇన్కమ్ అకార్డింగ్, ఇది 1, 5, 10, ఇది 1, 5, 10, 1 into 1, 1, 1 into 5, 5, 1 into 10, 10, 5 into 1, 5, 5 into 5, 25, 5 into 10, 20, అంతేనా? 5 into 5, 5 బదులు 50, 50 అంటే ఇక్కడ 2 రివర్స్లో ఉంది. నెక్స్ట్ 1 into 10, 10, 1 into 5, 50, 1 into 100, 10, 100. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒకటి మనం పెట్టుకున్న మన ర్యాంక్, ఐ మీన్ మనం స్టార్ట్అప్ చేసిన ర్యాంక్, ఒకటి మన కింద వాళ్ళు వచ్చి స్టార్ట్అప్ చేసే ర్యాంక్, ఇది మన ర్యాంక్ అనుకుంటే ఈ కింద అడ్డరాతి మన కింద వచ్చే వాళ్ళ ర్యాంక్స్. నువ్వు తక్కువ పెట్టు, నీకు ఎక్కువ కావాలి, ఆడిచ్చేది పావలా పరక, నీకు ఎక్కువ రావాలి. ఎట్రా బాయ్, సిగ్గుండాలి అడగనీకి కూడా, ఆశపడ్డానికి హద్దు ఉండాలి. సరే ఆశపడి తప్పలేదు, ఎక్కువ పెట్టచ్చుగా, ఎక్కువ పెడితే తొందరగా ఎదుగుతారుగా. ఐ మీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా జీవితం అంటూ ఎదగాలని వచ్చినప్పుడు, నిజంగా మగాడన్నవాడు, ఆ తర్వాత ఎదగాలని నిజంగా ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఐ మీన్ ఒక హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు వెనకడుగు వేయడు. ఎంతైనా సరే దీనేమో పేకపోయినా ప్రాణం పోయినా సరే ఎదురు నిలబడతాడు, కానీ వెనకడుగు వేయడు. ఊరక మాటల లోపల కాదు. నువ్వు తక్కువ పెట్టు, నీకు మాత్రం ఎక్కువ కావాలి, సిగ్గుండాలి ఆ మొహానికి అన్నికి. ఐ మీన్ ఇది రెండోది కాదులే, అత్యాసపడేవాడు వీడు. ఐ మీన్ వాడికి ఎంత తక్కువ పెట్టినా కానీ నాకు ఎక్కువ రావట్లేదని. నాన్న ఒక్కసారి నువ్వు ఆ స్టేజ్ దాటి ఒక ర్యాంక్ హెచ్ అయ్యే కొద్దీ నీకు ఎంత జేపీజీలో వచ్చే డబ్బులని ఎవరికి జరగడానికి పాసిబిలిటీస్ కొంచెం హార్డే కాదన్నావు, బట్
జరిగిద్ది ఎప్పటికైనా. బట్ అప్పుడు దాకా బయట అయినా నువ్వు బయట అని పేక్కలవా? బయట అని పేకగలిగితే ఉందా? నెక్స్ట్ చెప్పేది అదే, పార్ట్నర్స్ వస్తారా లేకపోతే అసలు బయట పేకడానికి ఏమైనా ఉందా అని అది చెబుతాను అనమాట. ముందు నువ్వు పెట్టు. అండ్ ఆల్సో ఇక్కడ డబ్బులు పెట్టేది మొత్తం మన ప్రాఫిట్ కోసం కాదు, ఎవడో బతకడానికి కాదు. ఫస్ట్ బయట కంపెనీస్ నుంచి కొనుక్కొచ్చుకొని బయట ఫారెన్ కంట్రీ కంపెనీలో మనం వర్క్ చేస్తే మనం కష్టపడతాం, వాడు ఎదుగుతాడు. మనం కొనుక్కుంటాం మన కష్టం పెట్టి, బట్ వాడు సంపాదిస్తాడు. బట్ ఇదే డైరెక్ట్ సేల్లో మనం పెట్టే డబ్బులు మన కంపెనీ వైపు, మన ఇండియా కంపెనీ, మన ఇండియన్ బ్రాండ్స్ వాడుతున్నాం. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ తక్కువ కాస్ట్లో ప్రోడక్ట్ యొక్క వాల్యూ గుడ్డలో ఉండదు, ఆ గుడ్డను మనం పెట్టుకొని ధరలో ఉంటుంది. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే నాకు ఉండేది. దాని విలువను పెంచి, అందుకే రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ రేటుని చూసేవాడు పొదుగు దీని దగ్గరికి ఎదుగులే. రేటు చేసేటోడు కకృతి ఎదవా చేతులు ఎదగాలి. నీకు ఎడ చేతి అర్థమైతే నాకు తెలియట్లే, ఎందుకంటే నాకు మిమ్మల్ని చూస్తే నవ్వు వస్తుంది. సో రేటు కొంచెం ఎక్కువగా ఉందని భయపడమాక. అసలు అంత ఎత్తు రేటు పెంచడం వల్ల ముందు ప్రోడక్ట్ యొక్క వాల్యూ పెరిగిద్ది, దానికి ఒక బ్రాండ్నెస్ కలిగిద్ది. ఓకే, సో ఇండియన్ బ్రాండ్స్ని డెవలప్ చేస్తున్నాం, దాన్ని ప్రమోట్ చేస్తున్నాం, దానికి ఒక వాల్యూ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మనం జాబులు చేసి ఫారెన్ కంట్రీలు బతికిచ్చే కంటే ఎవడికాడు బిజినెస్ స్టార్ట్ చేసి ఎవడికాడు బాగా సంపాదించిన జాబ్ చేసి ఎక్కువ ట్యాక్స్లు కడతాడు. బిజినెస్ చేసేవాడు ట్యాక్స్ల మీద ట్యాక్స్లు కడతాడు. అండ్ ఆల్సో అందరూ బిజినెస్లో అందరూ ఎంప్లాయ్ అవ్వడం వల్ల ఆ ట్యాక్స్లు పెరిగి గవర్నమెంట్ డెవలప్ అయ్యిద్ది, ఇండియా డెవలప్ అయ్యిద్ది. మేము మాకు 3 పనులు ఒకటే, పీపుల్ని అన్ఎంప్లాయ్ నుంచి బయటికి తీసుకొస్తున్నాం, ప్రోడక్ట్ క్రియేట్నెస్ కలిగించి ఇండియన్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నాం, దాన్ని టాప్కు తీసుకుపోతున్నాం. థర్డ్, అందరి చేత బిజినెస్లో అన్ఎంప్లాయ్మెంట్ పోయింది, ప్రోడక్ట్ వాల్యూ అండ్ ఆల్సో ఇండియాని కూడా డెవలప్ చేస్తున్నాం. మేము తిని పందులం కాదు, ఒక అడవికి లేదా నా దేశానికి పేరు తెచ్చడానికి అంటే అందరూ అట్లాంటి మైండ్ సెట్ ఉండవు. కొంతమంది డబ్బులు తీసుకొకృతి పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటబ్బా ఫంక్షన్లో లేదా ఏదన్నా కమిట్మెంట్ అని ఇదేంది ట్రిప్పులు కప్పులు ఇస్తారు, వాటికి ఎగబడే ఉచ్చాత్రం కాదు మంది. వాటిని చూసి ఆశపడే కకృతి కాదు మంది. ఎప్పుడైనా సరే స్టేబుల్ మైండ్, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకేలా ఉండే మైండ్. ఏటిలో చూసి ఆశపడే లక్షణం కాదు నాది, తిండి దగ్గర కరువు పడే లక్షణం కాదు. ఒక్కోసారి నేను ఒకసారి చాలా చండాలంగా ఇది ఉల్లిపాయ టమాటాలు వేసి అన్నం వండేసారు, బట్ ఒక్కడ తినలా, కూర మొత్తం వేస్ట్ అయితే మొత్తం తిన్నా. నేను బిర్యానీకి వెళ్తే మా వాళ్ళు 3 ప్లేట్లు 4 ప్లేట్లు మహా అయితే, బట్ నేను ఒక్కడనే 7 ప్లేట్లు అన్లిమిటెడ్ బిర్యానీ. అంత తినేవాడిని వచ్చుకుంటున్నానంటే నాకు తినడం వచ్చు, తట్టుకోవడం కూడా వచ్చు. నాతో పోల్చుకుంటే మీరెంతరా? అంటే ఇక్కడ నేను చెబుతున్నాను, అంటే నేను ఇంత కోర్చుకుంటున్నా కదా. సో ఇన్ని ప్రమోట్ చేస్తూ అండ్ ఆల్సో చికెన్ కూర, ఎప్పుడైనా చికెన్ కూర వండు తెగ మెక్కి తింటారు, బట్ నేను ఆ రోజు మాత్రం తక్కువ తింటా. ఎందుకు? నేను తినకపోతే నలుగురు తింటారనే ఉద్దేశం నాది. అటువంటి మంచితనం అనమాట. నెక్స్ట్ వై డైరెక్ట్ సేల్, అది డైరెక్ట్ సేల్ ఎందుకు ఎదిగిద్ది? పాపులేషన్ పెరుగుతుంది అండ్ ఆల్సో పాపులేషన్ మల్టిప్లై టైమ్స్లోనే, అంటే 1 into 1 1, 1 into 10 10, 1 into 100 10 into 10 100. బట్ జాబ్స్ అంటే ఒకటి చచ్చేలోపు 60-40 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు పట్టింది అనుకున్నాం. సారీ, ఈ 22 సంవత్సరంలో ఎంతమంది పుడతారు? సంవత్సరం పుట్టడానికి పుట్టిద్ది, 9 నెలలు కదా అప్రాక్సిమేట్ వేసుకుంటే. సో ఇప్పుడు ఎంతమంది పుడతారు? 100 మెంబర్స్. అంటే ఇది వేరే వీడియోలో ఉంది. డైరెక్ట్ సేల్ గురించి చెప్పినప్పుడు దాని గురించి చెబుతారు. సరే ఇక్కడికి వచ్చాక కొట్టేద్దాం. సో జాబ్లో అయితే ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఇక్కడ ఒకడే పుడుతున్నాడు ఆ పాపులేషన్లో. బట్ జాబ్స్లో ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది 70 కోట్ల మంది జాబులు చదువు కంప్లీట్ చేసి వస్తున్నారు. బట్ ఒక్కసారి జాబ్ వస్తే వాడు 62 సంవత్సరాలు దిగడం, ఈ 62 సంవత్సరాలు. సో దీన్ని ఏంటంటే ఎక్స్పోనెంట్ పవర్ అనమాట.
ఐ మీన్ 10x10 కాదు, 10 power 10, ఐ మీన్ కోట్లు 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 సార్ మా ధనుష్. సో అది అయిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్. ఒకప్పుడు కోట్లు, ఐ మీన్ ఎంతోమంది కలకలలాడుతూ రోజంతా చేసుకునే పని కష్టంతో. బట్ ఈరోజు మిషన్, ఐ మీన్ మనుషులు కూడా కష్టపడలేరు. అది డైరెక్ట్ సైడ్ గురించి చెప్పిన దాంట్లో ఉంటుంది. ఐ మీన్ ఇది పార్ట్నర్షిప్ గురించి. అంటే నీకు పార్ట్నర్స్ వస్తారా? బయట చేయడానికే పని లేనప్పుడు పార్ట్నర్స్ కాదు, ప్రపంచం మొత్తం వచ్చి నీ కాలు కింద ఉండిద్ది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు, ఆ మాత్రం డేర్ లేదు, ఆ మాత్రం నాలెడ్జ్ నువ్వు పుట్టేం బీగుతుందా బాయ్? చచ్చిపో. నెక్స్ట్ డెలివరీ. అది ఫుడ్ అయితే జొమాటో, మనం ఎప్పుడు ఆర్డర్లు చేయలేదు కదా, అందుకని పేర్లు గుర్తున్నట్లు జొమాటో, స్విగ్గీ. బట్ ఈ రోజులో పక్కన షాప్ ఉన్నా కానీ అందరూ దీంట్లో కొనుక్కుంటున్నారు. నెక్స్ట్ ఐటెం అనుకో, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఈ డెలివరీ చేయడం మన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు లొకేషన్ చూసుకోలేదు, దేక్కుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఛార్జీ, పెట్రోల్ ఛార్జీ, అది ఛార్జీ, ఈ ఛార్జీ, ఓ ఛార్జీ, రోగాలు. ఇది అదే ఓ ట్రైన్ అయితే ఛార్జింగ్ పెట్టి పంపిస్తే చాలు, ఆడు ఊరికి వెళ్తున్నా కానీ వెళ్ళి డెలివరీ చేసి ఇచ్చింది ఫోన్ లొకేషన్ పట్టుకొని. నెక్స్ట్ డ్రైవింగ్. ఆటోమేటిక్ కార్లు, మిషన్లు వస్తున్నాయి. ఐ మీన్ మన వాళ్ళు ఇప్పట్లో ఎక్కువ మంది ఏంటో చేస్తున్నారబ్బా, ర్యాపిడో, ఊబర్. సో ఆటోమేటిక్ కార్లు, మిషన్లు వస్తే వీళ్ళు మొహాలు ఆడ పెట్టుకుంటారు. నెక్స్ట్ షాపింగ్ మాల్స్. షాపింగ్ మాల్స్ వచ్చేసి డీమార్ట్ అంత బాగా నడుతుందంటే సెన్సార్ వల్ల, మనుషుల వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా కాదు, సెన్సార్ వల్ల. సో ఈ సెన్సార్ ఇప్పుడు దొంగతనం చేస్తే మనిషి అడగలేడు. అండ్ లెక్క రాసిస్తే బయట కొట్లు, కిరాణా కొట్లు అనుకో అనుమానిస్తావు, తక్కువ రేట్లు వేసాడు, ఎక్కువ రేట్లు వేసాడు అని. ఆడిని అమ్మేవాడేమో ఏమన్నా లెక్క తప్పిపోయిందని 100 సార్లు క్యాలిక్యులేటర్. ఇది రెండు మనకి ఇష్టం ఉండదు. బట్ సెన్సార్లు, మిషన్లు డీమార్ట్లో ఎట్ట అంటాడు, లెక్క అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు ఏమన్నా లెక్క పడకపోతే కుయ్. సో అదనమాట. బట్ మనిషికి అయితే అంతా రాలేదు. ఎంతో గ్రేట్ పీపుల్ అయితేనే వచ్చిద్దాము ఇంకా. అండ్ ఆల్సో కాయలు కూడా డిఫరెంట్ చేసే, ఐ మీన్ పచ్చకాయలు, ఎర్రకాయలు డిఫరెంట్ చేసే, చిన్న దాక్షకాయను కూడా కొట్టేసి విడి చేసే మిషన్లు వచ్చినాయి రవై. వాటితో మనం చూసుకుంటే అంతా అథమెటిక్ ప్రోగ్రెషన్ యూస్ చేసి సంథింగ్ ఏదో మిషన్ ఎట్లా కొడితే పచ్చకాయలు పక్క వెళ్తున్నాయి, ఎర్రకాయలు ఇటు వస్తున్నాయి, దాచకాయలు. వాటితో కూర్చున్నాం అంతా. అండ్ బయట కొట్లలో మనం కొనుక్కోవడం బాధ, అంటే సేల్స్ని మర్చిపోతామని. అండ్ ఆల్సో వాళ్ళు అన్నీ కట్టించింది ఆ కిరాణా కొట్లు. బట్ డీమార్ట్లో కావాల్సినవన్నీ ఎత్తుక్కొని కొనుక్కుంటావు, అది నీకు ఎంటర్టైన్మెంట్. కొంతమంది అసలు కొనుక్కోవడానికే పోతారు. నెక్స్ట్ ఏం చెప్పానబ్బా, కొనుక్కోవడం అయిపోయింది. అవసరమైన దానికంటే ఎక్కువ కొనుక్కుంటావు, కొనుక్కోవాలనుకున్నట్లు మర్చిపోతానని లేదు. సో అదనమాట. అండ్ ఇది చూసారుగా, ఆ అడ్డగీతేమో ఎర్రది టైం అనమాట, ఇదేమో హ్యూమన్ అనమాట. ఐ మీన్ ఏ టైంలో ఏదైతే గ్రేట్గా ఉంది, ఐ మీన్ వర్క్స్. ఒకనొక టైంలో హంటింగ్, అప్పట్లో హంటింగ్ చేసేవాడు మగవాళ్ళు చేసేటోడు అందరూ. అది బాగా టాప్కి వెళ్ళింది, పడిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. ఆ రోజులు అగ్రికల్చర్ చేసేవాడు బాగా టాప్కి వెళ్ళాడు, బాగా సంపాదించాడు, మంచి విలువ మర్యాద. అది పడిపోయింది. జాబ్. అప్పట్లో ఐ మీన్ అగ్రికల్చర్ టాప్కి వెళ్ళగానే అది పడిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది అనమాట, జాబ్. అప్పట్లో చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఎవరు పెద్ద లెక్క చేసేవాళ్ళు. ఆ తర్వాత అది చేసేవాడు టాప్కి వెళ్ళిపోయాడు, అందరూ దానికి వెళ్ళి చూడడం మొదలుపెట్టారు. ప్రజెంట్ టైమ్స్ కూడా అదే ఉంది. ఇది బిజినెస్కి ఐ మీన్ పడిపోవచ్చింది, ఆల్మోస్ట్ పడిపోయిందిలే. ఇప్పుడు బిజినెస్ ఇది మధ్యస్థంగా ఉంది, కొన్నాళ్ళు ఇది పడిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ సేల్. ఆ తర్వాత ఫ్యూచర్లో ఇంకేదైనా రావచ్చు, బిట్ కాయిన్, పొట్టగొడుగులు. సో మ్యాటర్ ఏదైనా అయిందా కానీ ఈ డైరెక్ట్ సేల్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ ఆల్సో ఇప్పట్లో ఎదుగుతుంది కాబట్టి మేబీ 100 years, 120, 180 years ఉండొచ్చు. అంతకుమించి ఉన్నా తప్పు. బట్ ఎంతకాలం ఉన్నా కానీ మన టైంలో ఇది బెటర్గా ఉంది. ఈ లోపే ఇది అయిపోయే లోపే మన పిల్లలు అయిపోతారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చు ఏంటంటే, కాలానికి అనుగుణం మనిషి తను మార్చుకుంటూ తను ఎదిగించుకుంటూ వెళ్తున్నాడు. సో మన టైంలో ఏది బెటర్గా ఉందో అది మనం చూసుకుంటే, ఫ్యూచర్ టైమ్స్లో ఏది బెటర్గా ఉందో మన పిల్లలు మనం చూసుకుంటారు. సో నువ్వేమి ప్రపంచం మొత్తాన్ని ముందే అంచనా వేసేసి ప్రపంచం మొత్తానికి న్యాయం చేసాడని నువ్వు దేవుళ్ళ ఏం ఆలోచించక్కర్లే. మనం
తుడుచుకుంటే మనం నింపుకుంటే ఇంకోటి ఉందిలే వద్దు, అలా చేసుకుంటారు. సో ఫస్ట్ నీ టైంలో ఏది బెటర్గా ఉందో దాని వరకు నువ్వు చూడే. ఇది ఫోర్త్ నేను మాట్లాడిన మాటలు, మీకోసం నేనే మాట్లాడేసా. లవ్ యూ గైస్.